సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వారు భారీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. 4232 జాబ్స్కి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. వాటికి కావాల్సిన అర్హతలు, ఏజ్, శాలరీ వివరాలు అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనే వాటి ఏ డేట్ లోపల అప్లై చేసుకోవాలి అనే వాటి గురించి తెలుసుకుందాం. నోటిఫికేషన్లో వెళ్ళి చూస్తే ఇక్కడ నోటిఫికేషన్లో 28వ తేదీ డిసెంబర్ 28 నుంచి ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు. జనవరి 27వ తేదీ వరకు, జనవరి 27వ తేదీ లాస్ట్ డేట్. ఇక 4232 అప్రెంటిస్ జాబ్స్కి, అది కూడా రైల్వే వెబ్సైట్, ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అందులో వెళ్ళి అప్లై చేసుకోండి. అది కూడా చూపిస్తాను చివరిలో. అండ్ ఇంకా తెలంగాణ నుంచి అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర నుంచి అయితే విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు అప్లై చేస్తానికి లేదు. అలాగే మీరు మీ దగ్గరలోని డివిజన్స్లో ఏ పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి: సికింద్రాబాద్, లాలాగూడ, కాజీపేట్, హైదరాబాద్. ఇంకా ఏపీకి అయితే విజయవాడ, గుంటకల్, తిరుపతి అని ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా వేకెన్సీస్ అయితే ఇక 16 ట్రేడ్లో ఇచ్చారు. ఏ కేటగిరీ వైజ్ సపరేట్గా ఇచ్చారు: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్. టోటల్గా ఎన్ని అంటే 4232. ఈ కేటగిరీస్ తీసుకుంటే ఏసీ మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, పవర్ మెయింటెనెన్స్, ట్రైనింగ్ లైటింగ్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, వెహికల్ మెకానిస్ట్, మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్, వెల్డర్. వీటన్నిటికీ సపరేట్గా ఇచ్చారు చూడండి. టోటల్గా ఎన్ని అనేది టోటల్గా 4232 పోస్టులకి. ఇంకా క్వాలిఫికేషన్స్కి వచ్చేప్పటికి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్, 10+2. ఇంకా ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీ అన్నట్టుంది. ఇంకా కింద ఇచ్చారు చూడండి: ఏసీ మెకానిక్ 10th ఎస్ఎస్సి విత్ 50% అగ్రిగేట్ మార్క్స్ ప్లస్ ఐటీఐ మెకానిక్. ఎయిర్ కండిషనింగ్ దానికి కూడా అదే అర్హతలు. కార్పెంటర్కి వచ్చి 10th ఆర్ఎస్ఎస్సి విత్ 50% అగ్రిగేట్ మార్క్స్ ప్లస్ ఐటీఐ కార్పెంటర్ ట్రేడ్ సర్టిఫికేట్ అది ఉండాలి. డీజిల్ మెకానిక్ 10th అండ్ ఐటీఐ డీజిల్ మెకానిక్. ఎలక్ట్రానిక్ మెకానిక్ 10th 50% మార్క్స్, ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్. ఇలా అన్నిటికీ ఇచ్చాడు చూడండి సపరేట్గా. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, పవర్ మెయింటెనెన్స్, ట్రైనింగ్ లైట్నింగ్. వీళ్ళైతే 10th 50% మార్క్స్తో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉండాలి. ఫిట్టర్ అయితే 10th 50% మార్క్స్తో ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్. మోటార్ మెకానిక్, వెహికల్ 10th అందరికి 50% దీంట్లో ఐటీఐ మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్. మెకానిస్ట్ 50% 10th క్లాస్ మార్క్స్తో ఐటీఐ మెకానిస్ట్ ట్రేడ్. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 10th 50% ప్లస్ ఐటీఐ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ ఆ సర్టిఫికేట్ ఉండాలి. పెయింటర్కి అయితే 10th క్లాస్ 50%తో ఐటీఐ పెయింటర్ ట్రేడ్లో సర్టిఫికేట్. వెల్డర్కి అయితే 10th 50% మార్క్తో ఐటీఐ వెల్డర్ ట్రేడ్.
ఇక ఏజ్ ఎలిజిబిలిటీ తీసుకుంటే 15 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇంకా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్స్ 10 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి అప్ టు 10 ఇయర్స్ రిలాక్స్బుల్ బై 10 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్కి రిలాక్స్బుల్ బై 10 ఇయర్స్ ఇచ్చారు. కింద మొత్తం డేట్స్తో పాటు మెన్షన్ చేశారు చూడండి, బిట్వీన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల వరకు అనేది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 28 డిసెంబర్ 2000 నుండి 28 డిసెంబర్ 2009. ఇలా ఎస్సీ ఎస్టీకి అయితే 28 డిసెంబర్ 1995 నుండి 2009 వరకు. ఓబీసీ 28 డిసెంబర్ 1997 నుండి 2009 వరకు. ఎక్స్ సర్వీస్ మెన్ ఇవన్నీ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక 6.4 అక్కడ చూస్తే చూడండి, దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా. రిటర్న్ టెస్ట్ కానీ వైవా కానీ ఏదీ లేదు. ఎలా చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అక్కడ చూడండి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెనింగ్ డేట్ 28 డిసెంబర్ ఇచ్చారు కదా, క్లోజింగ్ డేట్ 27th జనవరి ఆ టైంతో పాటు ఇచ్చేసారు. ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి, అవి ఒకసారి క్లియర్గా చదవండి. ఇక్కడ క్వైరీస్ కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే నంబర్స్ కూడా ఇచ్చారు, మెయిల్ ఐడి, ఆ టైమింగ్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి అవన్నీ ఒకసారి క్లియర్గా చదవండి. పూర్తి నోటిఫికేషన్ కూడా కావాలంటే అక్కడ ఉంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా దీనికి కావాల్సినవి, బిఫోర్ ఫిల్లింగ్ అప్లికేషన్ ద ఫాలోయింగ్ స్కాన్ డాక్యుమెంట్స్. మీరు ఫిల్ చేసే ముందు కావాల్సిన ఇవన్నీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టుకోవాలని ఇస్తున్నారు చూడండి. అది కూడా నాట్ బి మోర్ దాన్ 2 MB అది క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి అక్కడ. అండ్ ఫస్ట్ ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ మార్క్ షీట్, ఐటీఐ కన్సాలిడేటెడ్ మార్క్స్, ఐటీఐ మార్క్స్ అది ఒకటి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కమ్యూనిటీ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ డిజబిలిటీ సర్టిఫికేట్, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, నాట్ బి మోర్ దెన్ 1 MB కంటే తక్కువే ఉండాలి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ 1 MB కంటే తక్కువే ఉండాలి. సర్వీస్ మెన్స్కి అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ సర్వీసింగ్ జవాన్స్ వాళ్ళైతే ఆ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి మొత్తం అన్నీ. ఇక పేమెంట్ వచ్చేసి నో ఫీ ఈజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ బై ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళైతే 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఇక ఇక్కడ కింద స్క్రాల్ చేస్తే అక్కడ వస్తుంది న్యూ రిజిస్ట్రేషన్ ఆర్ రిజిస్టర్డ్ యూజర్ లాగిన్. ఇందులో ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ నొక్కండి, లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ తీసుకోండి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే అది. అలా అడ్రస్ ప్రూఫ్కి ఒక ఫైల్ అప్లోడ్ చేయాలి. మెయిల్ ఐడి మీరు ఇప్పుడు ప్రజెంట్ వాడుతూ ఉండేదే మెయిల్ ఐడి ఇవ్వండి, మొబైల్ నెంబర్ కూడా. పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా చేసి సబ్మిట్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది, అది సబ్మిట్ చేయండి.